బైబిల్లో ఏముందంటే మీరు మాట చేత కావచ్చు, క్రియ చేత కావచ్చు, ఏది చేసినాను ప్రభువుకు చేస్తున్నట్టుగానే మీరు చేయండి. ఎందుకని? ప్రభువుకు చేస్తున్నట్టుగానే మీరు చేయమని ఎందుకు అంటున్నాడు? ఏదో ఒక రోజు ప్రభువు వచ్చి అడు కూర్చుంటాడు, ఎలా చేస్తావో చూస్తాడు. ఏదో ఒక రోజు నీ జీవితంలో కూడా నా ప్రభువు తారసపడతాడు. సేవలో పాల్పంచుకుంటున్నారో, సేవలో ఉంటున్న వాళ్ళు, ఆఫీసులో ఉంటున్న వాళ్ళు, సంపూర్ణ సేవ చేస్తున్న వాళ్ళు, దేవుడు ఖచ్చితంగా వచ్చి చూస్తాడు నువ్వు సీట్లో కూర్చుంటున్నావా లేదా అని చెప్పి. నువ్వు కుదురుగా కూర్చుని ఉద్యోగం చేస్తున్నావా లేదా, కుదురుగా కూర్చుని సేవ చేస్తున్నావా లేదా. ఆయన వచ్చినప్పుడు నీ పరిస్థితి ఏమిటి? ఆ సీట్లో లేకపోతే, ఆ రూమ్లో లేకపోతే, ఆఫీస్లో లేకపోతే, ఆ పని చేస్తూ ఉండకపోతే, ఆ పరిచర్య చేస్తూ ఉండకపోతే పోగొట్టుకుంటామండి దేవుని ఆశీర్వాదాలు, పోగొట్టుకుంటామండి దేవుని కనికరాన్ని. ఒకరోజు ఖచ్చితంగా దేవుడు నిన్ను నన్ను దీవించటానికి దిగి వస్తాడు. అలా వచ్చినప్పుడు నువ్వు కనిపించవలసిన స్థితిలో కనిపించకపోతే నష్టపోతావు, కష్టాలు పాలవుతావు. ఆ రోజు రాకుండా ఉండాలంటే దేవుడు నిన్ను పరిశీలించడానికి, పరీక్షించడానికి, ప్రతిఫలం ఇవ్వడానికి వచ్చే రోజు వచ్చినప్పుడు ఆయన దృష్టిలో నమ్మకస్తుడిగా, యథార్థవంతురాలుగా కనిపిస్తావా?